మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని కిష్టాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఫరీదా బేగం అహ్మద్ మాట్లాడుతూ గ్రామంలోని గ్రామ ప్రజలతో ఎంతో సముఖంగా ఉంటానని, గ్రామంలో ఎప్పటికీ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల అందరితో కలిసిమెలిసి ఉంటానన్నారు. వారి కోరిక మేరకే నేను గ్రామ సర్పంచ్ బరిలో ఉండడం జరిగిందన్నారు. సర్పంచ్ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఏ పదవులు లేనప్పుడే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటానని, సర్పంచ్ బరిలో గెలిపిస్తే నా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి పాటు పడతానని ఫరీదా బేగం అహ్మద్ అన్నారు. కిష్టాపూర్ గ్రామ ప్రజలకి అందరికీ నమస్తే. నేను కిష్టాపూర్ గ్రామ ప్రజల నుంచి నేను పోటీ చేస్తున్నాను. ఫరీదా బేగం అహ్మద్. ముగ్గురు పోటీ చేస్తున్నారు. అందులో నేను కూడా ఫరీదా అహ్మద్ పోటీ చేస్తున్నాము. మన గ్రామ పంచాయతీలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా పెండింగ్స్ ఉన్నాయి, అట్లనే ఉండిపోయినాయి. ఇంపార్టెంట్ మన తొలి ఏంటంటే మోరీలు ఇబ్బంది ఉంది, మోరీలు క్లీనింగ్ ఉండాలి. ప్లస్ వాటర్ ప్రాబ్లం బాగుంది. కొత్త బస్తీకి చాలా వాటర్ ప్రాబ్లం ఉంది. అలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేందుకు నేను ముందు దిగాను. మన ఏంటంటే ప్రతి దాంట్లో నేను ఉండి మన ఊరుకు నేను ఏం లేనప్పుడు, పదవి లేనప్పుడే సాయం చేశాను, సేవ చేశాను. మంచి దానికి చెడదానికి వచ్చాను, లేడాను. ఆ వ్యక్తిగతాన్ని చూసి ఇక మా పెద్ద మనుషులు అందరూ సలహా వరకు నేను బరిలో దిగాను. ఇక దాని గురించి నేను ఏమంటున్నా అంటే ప్రతి చిన్నదానికి పెద్దదానికి అర్ధరాత్రి ఏ రాత్రి అయినా సరే, ఎక్కడైనా సరే, హాస్పిటల్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, మెమోరియల్ ఆఫీస్లో కానీ వర్క్స్ అలాంటివి నేను ఏం పదవి లేనప్పుడే తొమ్మిది చేశాను. దానివల్లనే మా వాళ్ళందరూ నన్ను ఉండమని చెప్పారు. నేను కూడా ఉంటాను. రెడీగా ఉన్నా. ముగ్గురు ఉన్నారు. ఇక చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు సేవా కార్యక్రమాలు ఎన్నో చేసి పరిధిల మందిగా ఉండి ఎన్నో సేవా కార్యక్రమం చేశాను. చాలా సేవా కార్యక్రమం చేశాను. ఇలా ఇంతకుముందు ఉన్నారు అంత సేవా కార్యక్రమం చేశాను. చాలా ముసలిళ్ళకు, పెద్దలకు, మంచిదానికి చెడుదానికి సాయం చేశాను. వాళ్ళు నన్ను వలన చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, మనం యూత్ వాళ్ళు, ముసలోళ్ళు ఉండు బిడ్డను ఉండు, సేవ చేస్తావు, నువ్వు మంచిదానికి వస్తావు, చెడుదానికి వస్తావు, రూపాయి ఆదుకుంటావు, ఏం లేకుండా నాకు దగ్గర ఉంటావు అని వాళ్ళు చెప్పిన వాళ్ళనే నేను దిగాను. ఆల్రెడీ నేను వాళ్ళకు కంపల్సరీ 100% బరిలో ఉన్నా. 100% మనం ట్రై చేస్తున్నాం. మా ఊరు ఆదర్శ గ్రామంగా తూప్రాన్ మండలంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. మల్కాపూర్ ఎట్లా ఉందో ఆ విధంగా చేయాలని నాకు కోరిక ఉన్నది. 100% చేసుకుంటున్నా, ముందు పోతా. ఎందుకంటే నాకు సేవా గుణం అనేది లయన్స్ క్లబ్ నుంచి చెరునప్పటి నుంచి ఒక 8-10 years నుంచి ఇట్లనే నడుస్తున్నా. నేను కంపల్సరీ ప్రతి ఒక్కరికి సేవ చేస్తా, మేలు చేస్తా. చాలా మందికి పింఛన్స్ వస్తలేవు, పింఛన్స్ పెండింగ్ ఉన్నాయి, ఏజ్ రాలేదు, హస్బెండ్ వాళ్ళు చనిపోలేదు, 5 years నుంచి ఎట్లా ఉన్నాయి. అలాంటి చిన్న అంటే అది చాలా పెద్ద వాళ్ళకు. అట్లాంటి పెద్ద కూడా మనం చేసుకొని ముందు సాగుదాం. ఇంకా గ్రామాన్ని చాలా మంచిగా అభివృద్ధి చేసుకుందాం. ఎందుకంటే గ్రామ ప్రజలు అందరూ నా మీద భరోసా మీద ఉండి కల్పిస్తున్నాలని కోరుకుంటున్నా. నేను మంచి సేవ చేస్తాను. మీకు ఇంకా లేనప్పుడే చేసినా అంటే నేను ఉన్నప్పుడు ఎట్లా చేస్తానని మీరు అర్థం చేసుకోవాలి. గ్రామ ప్రజలు 100% మీకు చేస్తాను. అర్ధరాత్రి ఏదైనా పని పడినా, ఆపద పడినా, మంచి పడినా, చెడు పడినా చేస్తానని కోరుకుంటున్నాను. చిన్న గ్రామం, వెయ్యి ఓట్లు కూడా లేవు. ప్రధాన అంశం ఏమిటి అని అంటే ఈ తక్కువ ఓట్ల ప్రజల గెలిపించే ధీమా ఉన్నదా? నీకు ప్రజల మధ్య బాగుందా? ప్రజల మధ్య బాగుండదు. ప్రతి దానికి వస్తాడు, తిరుగుతాడు, నేను నిలబడతాడు, మాట్లాడతాడు. ఏదన్నా మదర్ ఉన్నా లేకున్నా తీసుకుపోతాడు. దుర్గయ్య కిష్టాపురం గ్రామం ఏ పని అయినా చేయగలుగుతున్నాడు. ఎవరు? అహ్మద్ చేయగలుగుతున్నాడు. ఈ గెలిపిద్దామని దీనం చేస్తున్నాం. ఊరు మధ్యలో 3 దిక్కులో ఉన్నది. మరి ఆయన అదృష్టం ఏంది చెప్పలేము. చేస్తున్నాం మేము కూడా. సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. గెలిపించాలని.